హాయ్ ఫ్రెండ్స్, నేను మల్లేశ్వరి. ఎస్ఎంజే కుకరీ బ్లాగ్స్కు స్వాగతం. ఈరోజు మన వీడియోలో పచ్చిరొయ్యలు బెండకాయ పులుసు ప్రిపేర్ చేసుకుందాము. లాస్ట్ వీక్ అప్లోడ్ చేసిన పచ్చిరొయ్యలు వంకాయ కర్రీలో ప్రాన్ క్లీనింగ్ అలాగే స్టోరేజ్ కూడా ఉంది. రెసిపీకి ముందు ఎవరైనా చూడకపోతే కనుక చూడండి. నిమ్మకాయ అంత చింతపండు నానబెట్టి ఉంచాను. దీనికి కావలసిన మసాలా అంటే చిన్న అల్లం ముక్క, వెల్లుల్లి రెబ్బలు, జీలకర్ర ఫ్రెష్గా దంచి యాడ్ చేసుకుంటాము. 2 to 3 స్పూన్స్ ఆయిల్ యాడ్ చేసుకుంటాం. 4 మెంతులు, జీలకర్ర, కరివేపాకు యాడ్ చేస్తాం. క్లీన్ చేసి ఉంచుకున్న పచ్చిరొయ్యలు యాడ్ చేసుకుంటాం. ఇవి ఇలా ఫ్రై అయిన తర్వాత 2 ఆనియన్స్, 4 పచ్చిమిర్చి, పసుపు, సాల్ట్ యాడ్ చేసి ఆనియన్స్ ఫ్రై చేయడం వల్ల మాడకుండా చక్కగా మగ్గుతాయి. ఒక 3 మినిట్స్ మగ్గించుకుందాం. అల్లం ముక్క, వెల్లుల్లి రెబ్బలు, జీలకర్ర. సీ ఫుడ్ ఐటమ్స్కి కంపల్సరీగా వెల్లుల్లి జీలకర్ర యాడ్ చేయాలి. హై ఫ్లేమ్లోనే ఒక 1 మినిట్ ఫ్రై చేసిన తర్వాత ఈ టొమాటోస్ను, బెండకాయలు యాడ్ చేసుకుందాం. బెండకాయ మనం తీసుకున్న సైజుని బట్టి అటువైపు ఇటువైపు ముచ్చిగా కట్ చేసిన తర్వాత ఇలా 4 చీలికలుగా జస్ట్ ఇలా కట్ చేసుకుంటాము. ఫోర్ మినిట్స్ మగ్గిన తర్వాత అప్పుడు చింతపండు పులుసు యాడ్ చేసుకోవాలి. 5 మినిట్స్ తర్వాత 2 స్పూన్స్ కారం యాడ్ చేస్తాను. మీ టేస్ట్ని బట్టి మీరు యాడ్ చేసుకోండి. మీకు కలర్ఫుల్గా కావాలంటే కనుక ఎర్ర కారం యాడ్ చేసుకోండి. ఇప్పుడు నేను యాడ్ చేసిన కారం ధనియాలు, జీలకర్ర, వెల్లుల్లి కలిపిన కారం. ముందుగా నిమ్మకాయ అంత చింతపండు సోక్ చేసుకుంటున్నాం కదా, ఆ చింతపండు రసం అలాగే వాటర్ కూడా యాడ్ చేసుకుని 5 to 6 మినిట్స్ మగ్గిద్దాం. 100 to 120 ml ఉంటుంది ఈ గ్లాసు. 3/4 గ్లాసు చింతపండు రసం, అక్కడ 1 గ్లాసు వాటర్ యాడ్ చేసి ఒక బాయిల్ వచ్చిన తర్వాత సాల్ట్ చెక్ చేసుకుని కుక్ చేసుకుందాం. పచ్చిరొయ్యలు అలాగే బెండకాయ కాంబినేషన్లో మటన్ షూట్గా నేను ఎగ్స్ యాడ్ చేస్తాను. ఎగ్స్ బాయిల్ చేసి ఉంచుకున్నాను. సాల్ట్ సరిపోయింది. కొత్తిమీర, ముందుగా బాయిల్ చేసి ఉంచుకున్న ఎగ్స్ ఆ షెల్ తీసుకుని ఘాట్లు పెట్టేసి ఉంచాను. ఒక 5 మినిట్స్ మగ్గింది. పులుసు మీకు కావాల్సిన కన్సిస్టెన్సీ చూసుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవచ్చు. ఎగ్స్ మస్ట్ షుడ్ ఏం కాదు, వేసుకుంటే టేస్ట్గా ఉంటుందని నేను ఎప్పుడు బెండకాయలు వీలున్నంత వరకు కొంచెం పెద్దగా కట్ చేసుకుంటే కొంచెం కనిపిస్తాయి మనకి. చూసారు, ఇదేమో సింగిల్గా వేసేసాను. ఇవి కట్ చేసి వేయడం వల్ల చిన్నగా ఉన్నాయి. మీకు కావాల్సిన కన్సిస్టెన్సీ పులుసు ఇంకా కొంచెం చిక్కగా కావాలనుకుంటే ఒక 2-3 మినిట్స్ మగ్గించుకోవచ్చు. వీడియో చూసిన తర్వాత యూస్ఫుల్ రెసిపీ అని మీకు అనిపిస్తే ఒక లైక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ద వీడియో. మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం.